బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీని చూసేసి వచ్చినాను. మూవీ అయితే నేను నిజం చెప్తాను, నాకైతే నచ్చింది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది మూవీ. అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను మొబైల్లో చూస్తా ఉంటే ఏదో ఎందుకో మంచి మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారేమో నాకు అర్థం కాలేదు. ఓకే, ఒక 2 hours 45 minutes మూవీ లెంత్ ఉంది. ఒక 20 minutes కొంచెం స్లోగా ఉంటుంది. దే కుడ్ హావ్ మేడ్ ఇట్ బెటర్. బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్సు, మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తున్నాము. RRRలో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు, నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్గా తమన్ మంచి బీజిఎం ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే, కానీ మూవీలో లేదు. ఓవరాల్గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ బీజిఎం బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. లేదు ఆపదాం. వినయ్ విజయరామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడెవడు తెలుగు మాట్లాడతాడు అంతే, తెలుగు వాళ్ళు అలాగే మాట్లాడతాడు అంతే. మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా ఏంది అన్నీ హైలైట్ అయ్యి, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్స్లు కానీ, ఇంకా అబ్బా ఒక్కొక్క సీను మామూలుగా అయితే మాట్లాడు అంతే. మొత్తం అసలు ఆ సినిమా హీరోనే హైలైట్. పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పాను కదా. గ్లోబల్ అంటే ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే జరగండి పాట కానీ అన్నీ హైలైట్ అయ్యి. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. ఏంటది ఆ కేక సూపర్, అన్ని పాటలు బాగున్నాయి. బయట బాగుందన్నా, నేను అదే చూసి మాట్లాడు. వీళ్ళు బయట బాగుందన్నా, సినిమాలు లేదు కరెక్టే, ఎన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు, అన్ని సాంగ్స్ ఏందన్నా అర్థం కదా. నేను ఎందుకు కవర్ చేస్తాను, నువ్వు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగాని చెప్తాను అంతే. ఆడు అన్నట్టు నేను 5 వేలు కాదు 50,000 కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో. నీకు కాస్త దొరికినట్టు ఉంది. అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అది 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద. సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తేనే 1,00,000 కోట్లు పక్కన చెప్పిన. కాబట్టి ఈ సినిమాని అయితే ఇంకెవడైతే ఆపలేడు. ఇంకా ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు? రాత్రి నుంచి ఇక్కడ ఉన్నా. అన్న శంకర్ ప్యాకప్ అని అంతే, ఇక ఏం లేదు సినిమాలో. మొత్తం రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు. అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా ఫ్యానే, పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్. 1,00,000 కోట్లు వేరే అన్నా వద్దన్న సినిమా. రామ్ చరణ్ అన్న 3 గంటలకు లేచి వచ్చిన నిద్ర వచ్చింది సినిమా మూవీలో. కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. బ్యాకప్ అన్న. శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. వరస్ట్. ఒక తమిళ డైరెక్టర్ తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచి సినిమా. ఫాదర్ అండ్ సన్ స్టోరీ అంటే
నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆయన ఆశయం, తండ్రి గారి ఆశయం. ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు. అది స్టోరీ. ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో? చెప్పేవాళ్ళని తీయమని చెప్పాలి. చెప్పేవాళ్ళకి ఏముంది భయ్యా, చెప్పుకుంటూ పోతారు, తీసేవాళ్ళకి తెలుస్తుంది. కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటని. అదంతా లేదు. రొటీన్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చేంజర్ అంటే అన్నీ చేంజ్ చేస్తాడు. ఒక ఎలక్షన్ అయినా కానీ, ఒక స్టోరీ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు, అది ఎట్లా చేంజ్ చేస్తున్నాడు అనేది స్టోరీ. అందుకే గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అన్నీ హైలైట్ అయ్యా. ఏది అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్. అవుట్ ఆఫ్ 10. చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా. ఒక కలెక్టర్కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ అది ఇది కాదు. పొలిటికల్ డ్రామా. ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకుంటారు ఈ సినిమా చూసి. చాలా బాగుంది. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి. అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు. వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో 2025. రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తారు. కామెడీయా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అంటే బాగా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్ఏ సూర్య గారు కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు కానీ సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్లో బాగా కనెక్ట్ అయింది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేడం. ఆయన గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ అంటే నాకైతే ఇష్టం మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మెగా పవర్ స్టార్ వచ్చారు కదా. సినిమా అయితే చాలా బాగుంది మేడం. శంకర్ సార్ డైరెక్షన్ మటుకు వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. పాటలు కానీ మనకు యూత్ మెసేజ్ చాలా బాగుంది. వచ్చే శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది మేడం, ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఓన్లీ శంకర్ సారే. ఆయన టెక్నిక్ లేని కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు వచ్చారు మేడం. రామ్ చరణ్ అనే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఈ మూవీలో మెసేజ్ చాలా ఉన్నాయి. రొటీన్గా అంటున్నారు సినిమా. రొటీన్గా అయితే అలాగేం లేదు. మూవీలో చాలా కొత్తదనం ఉంది. మనకు మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తుంది. సో మేబీ ఈ మూవీలో మనము చెప్పుకోవాల్సింది అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, విలనిజం కానీ, హీరోయిన్ కానీ, మనకు ఆ పాటలు కానీ, శంకర్ సార్ డైరెక్షన్ కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, బోర్ కొట్టకుండా ఎవ్రీ సీన్ నాకైతే మనకు సినిమా మూవీ పడినప్పటి నుంచి లాస్ట్ దాకా గూస్ బంప్స్ ఉన్నాయి మేడం. సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. ఎక్కడ పోలేదు. ఈ మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మేడం అంజలి 2 గుడ్ మేడం, నైస్ పర్ఫార్మెన్స్. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆమెకి ఇచ్చిన పాత్రలో ఆమె 2 గుడ్ యాక్టింగ్ చేశారు. ఆమె కాదు, ఆ మూవీలో నడిచే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన పాత్ర వాళ్ళు 2 గుడ్ యాక్ట్ చేశారు. మూవీ అయితే ఇచ్చి పడేసింది. సూపర్, చాలా బాగుంది. ఆ సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కే మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఠాగూర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసా, కొడితే కొట్టాలి 6 కొట్టాలి. ఆ డ్యాన్స్ అది చూస్తే మనకి సరిపోతాయి, ఈ సాంగ్తో మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా. సేమ్ ఫీల్ అన్న ఇక్కడ. స్టోరీ బాగుందన్న. స్టోరీ ఎందుకు లేదు? ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఎలక్షన్ కమిషన్ చైర్మన్, ఇన్ని చూపించాలంటే శంకర్ వల్లే అవుద్ది, ఎవరి వల్ల కాదు. అంటే అన్ని పర్ఫెక్ట్గా చూపించాడు కదా, ఎవరి వల్ల కాదు. ఊళ్ళో వెళ్ళిపోవాలంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, అంటే రివీల్ చేయడం వేస్ట్ అన్నారు, చేయకూడదు. సెకండ్ హాఫ్లో అయితే బాగుంటుంది. అప్పన్నది బాగుంది. అప్పన్న అంటే నేను అనుకున్నాను అప్పన్న క్యారెక్టర్ వల్లే బాగుండిద్దని, కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుందని అనుకోవచ్చు. అలా దానికోసమే పెట్టినట్టు ఉందని ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్. కనెక్ట్ అయిపోతారు. హెలికాప్టర్ షాట్ బాగుంది. అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్కడ ట్రైలర్లో కానీ ట్రేజర్లో కానీ ఎక్కడా లేదు ఇంటర్వెల్ సీన్. మనం సెకండ్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ అసలు మొత్తం అన్ప్రెడిక్టబుల్, అసలు ప్రిడిక్ట్ చేయలేం సెకండ్ హాఫ్ అంతా.
మైనస్ అంటే ఏమి లేదన్న, ఎందుకు ఉంటుందన్న? అంత మంచి సాంగ్స్, అంత మంచి స్టోరీ తీస్తారు అంటే అది ఎక్కడా పెట్టడానికి లేదు సిచ్యువేషన్, అందుకే తీస్తారు. లేకపోతే లాస్ట్ లైన్ వేయాల్సింది బాగుండేది. ఫైనల్ రేటింగ్ 3.5 అన్న. ఓకే, ఏం చెప్తారు మూవీ గురించి? చూడండి ఒకసారి థియేటర్లో చూడండి. ఓకే బాగుందండి. గ్లామరస్ మ్యాచ్ ఓవరాల్గా మూవీని ఏమంటారు? యావరేజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కిరాక, సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అన్ని కిరాక్ ఉన్నాయి, క్రేజీ ఉంది. స్టోరీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొన్నిట్లో, కానీ ఒక్కసారి చూడొచ్చు. ఇప్పుడు టైటిల్కి సినిమాకి మ్యాచ్ అయిందంటారా? టైటిల్ ఏం చేంజ్ అయినప్పుడు అట్లా పెట్టినప్పుడు అంటే మ్యాచ్ అయింది, క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉంది, దాని సింక్ అయింది గేమ్. మరి సినిమా ఎక్కడ లాగ్ అనిపించింది మీకు? స్టోరీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లాగ్ ఏం లేదు, నడుస్తూ ఉంది. 2 hours ఇట్లా కళ్ళు తెరుచుకొని నోరు తెరుచుకొని చూడొచ్చు, కానీ లాగ్ ఏం లేదు, కానీ స్టోరీలో కొన్ని మిస్టేక్స్. సార్ మీరు మూవీ చూడాల్సిందే, బాగుంది చాలా బాగుంది మూవీ. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చు. నాన్న సాంగ్ తీసేశారు అంటున్నారు. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. ఓకే. సాంగ్స్ ఆర్ గుడ్, సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయాలి సాంగ్స్ అనేది. ఎస్జే సూర్య గారు ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య దానికి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఏపీ పాలిటిక్స్కి దగ్గరగా ఉందా స్టోరీ? తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. తప్పు చెప్తున్నాడు. సినిమా అయితే సూపర్ ఉందన్న, చూడొచ్చు అన్న సినిమా. అప్పన్న క్యారెక్టర్ అయితే సూపర్ అన్న, అప్పన్న క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. క్యారెక్టర్ ఒకటే చూడొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్ ఉందన్న. సాంగ్స్ డోప్ సాంగ్ తీసేస్తే బెస్ట్ అన్న, రన్ టైం తగ్గుతుంది కొద్దిగా, కొంచెం టైం పర్వాలేదు ఉంది, అలా నడుస్తుంది అంతే అంతే పర్వాలేదన్న. చేంజర్ సినిమా చూశాను బ్రో, థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపించింది. లాస్ట్లో ఒక 20 minutes బాగుంది. తర్వాత ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకారి. సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా అంటే మన టాలీవుడ్లో ఫస్ట్ ఫిల్లింగ్ కదా, ఆయన ఫైర్లో రాలేదు సినిమా. అంటే ఒక ఫ్యాన్ బాయ్గా డిసప్పాయింట్ చేసిన సినిమా. ఒక జరగండి సాంగ్, కొండదేవర సాంగ్ అని మెప్పించింది తప్పితే మిగతా షార్ట్స్ నాకు అంత నచ్చలేదు. ఇంకా హెలికాప్టర్ షార్ట్స్ వచ్చేసరికి ఒక 3 scenes బాగున్నాయి, మిగతా సీన్స్ అంత ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్, ఇంకా రంగస్థలంలో ఉన్న యాక్టింగ్ దీంట్లో నాకు అంత అనిపించలేదు. అప్పనకి యాక్టర్ అయితే ఇరగదీశాడని చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా సినిమా మన ఎస్జే సూర్య గారు పీక్స్లో చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డీప్తులు అన్నట్టు సరిపోతే శనివారం తర్వాత ఇది మరో కంబ్యాక్ ఎస్జే సూర్య గారికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, అంజలి గారు కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఇంకా మరి నవీన్ చంద్ర గారు, ప్రతి ఒక్కరికి యాక్టరేషన్ బాగుంది భయ. కాకపోతే సినిమా స్టోరీ నాకు అంత అట్రాక్ట్ చేయలేకపోయింది, మరి డిసప్పాయింట్ అనిపించి కొంచెం రొటీన్ అనిపించింది. అంటే రామ్ చరణ్ కోసం అయితే చూడాలి భయ, ఎందుకంటే ఫ్యాన్స్గా, ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆ సాంగ్స్కి చూడాలి. కానీ మన టాలీవుడ్ ఫిలింలో శంకర్ గారి ఫిలిం అంటే ఆయన మార్క్ వేరు, ఈ విధంగా చూపించే విధంగా కాదు, ఆయన విధానమే వేరే ఉండాలి. కానీ ఇలా చూపించడం మాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా దీనికి 5కి 3 ఇస్తాను. గేమ్ ఓవర్ అంటే గేమ్ చేంజర్కి మ్యాచ్ అవ్వట్లేదు అంటే లాగ్ ఉందా? థ్యాంక్ యూ. మూవీ బాగుంది, చూడడానికి స్టోరీ నచ్చింది అంతే. సాంగ్స్ అంటే పర్లేదు, స్టోరీకి సరిపోయి. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పాలిటిక్స్ చేతిలో కాకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేతిలో వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటే ఏ విధంగా ఉండారో చూపించండి సినిమాలో, నచ్చింది నాకైతే.